రాజా సింగ్ది ఏంటంటే బీజేపీ నుంచి ఆయన హిందూ ధర్మం కోసం కొట్లాడతాడన్న. మెయిన్ అయినది అదే ఉంటది, ఇంకేమి అయినది వేరేదైతే ఉద్దేశం ఉండదు. హిందువుల కోసం పోరాడనికే రెడీ ఉంటాడు రాజా సింగ్. అంతకుమించి ఎంఐఎం పార్టీ అని అంటే శత్రువులు అన్నప్పుడు ప్రతిదానికి ఉంటారన్న. అట్లా రాజాబాయికి శత్రువులు ఉన్నారు, వాళ్ళే తప్పి ఇంతకు మించి ఇంకేం లేదన్న. చూసుకుందాం, అది దాని సవాల్ విసిరేరుగా రాజా సింగ్ మరి వాళ్ళంతా ఎంఐఎం చూసుకురానా మరి ర్యాలీ తీసినప్పుడు ఏం చేసిరన్న వాళ్ళు? స్నాపర్లు అన్నారు, అది దాని వార్నింగ్ ఇచ్చిర్రు, ఏం చేసిరన్న? మాట్లాడిండు, స్పీచ్ మాట్లాడేటప్పుడు ఏమని చేయాలి కదా అన్న. మరి అంతమంది వ్యవస్థ చూసిరు అన్న, ఎంత పబ్లిక్ వచ్చి రాజాబాయికి లక్షలాది మంది వస్తారన్న. అన్ని మాట్లాడతారు, అన్ని వార్నింగ్స్ ఇస్తారు, అది కాని పని అన్నది. అది అక్కడి వరకే, అది వార్నింగ్స్ వరకే. అది మీడియా ముందే అది తప్పించి రియల్ గా రాదు, అది కాదు. ఎందుకంటే హిందూ అనేది అన్న 15 నిమిషాలు అంటాడు కానీ హిందువులు ఒకసారి బయటికి తరలిస్తే వాళ్ళు ఏమవుతారో వాళ్ళకే తెలుసు అన్నది.